నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని చేత బోధించబడుట. ప్రియులరా, దేవుని చేత బోధించబడుతాము అనే క్రొత్త నిబంధన గురించి పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. మన ఆత్మల ద్వారా వచ్చే ప్రత్యక్షత జ్ఞానము గురించి చెబుతున్నారు. ప్రియులరా, పాత నిబంధనలో దేవుడు బాహ్య పురుషుని ద్వారా ప్రజలతో వ్యవహరించాడు. ఆయన అలా చేయడానికి కారణం వారు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడిన ఆత్మీయ సత్యాలను గ్రహించడానికి తిరిగి జన్మించలేదు. ఆత్మీయ సత్యాన్ని గ్రహించే సామర్థ్యంలో పాత నిబంధన విశ్వాసులు పిల్లల వలె ఉన్నారు. చిన్నపిల్లలకు ఆత్మీయ సత్యాన్ని వివరించడం అసాధ్యం. అయినా వారు కీడుకు లోబడకుండా ఉండాలి. కాబట్టి బెత్తము అనే దండాన్ని వాడమని వాక్యం తల్లిదండ్రులకు బోధిస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం, 19వ అధ్యాయం 18వ వచనం, 22వ అధ్యాయం 15వ వచనాలలో చూస్తాం. ప్రియులరా, అపవాదిని ఎదిరించడం అంటే పిల్లవానికి అర్థం కాదు. కానీ దొంగలించమని అపవాది శోధించినప్పుడు వారు దండానికి భయపడతారు కనుక చేయనని చెబుతారు. అలాగే దేవుని ఉగ్రత, శిక్ష భయముతో పాత నిబంధన పరిశుద్ధులు పాపము నుండి నిరోధించబడ్డారు. ఇది పాపాన్ని అదుపులో ఉంచింది. కానీ ఇది దేవుని ప్రేమను, మంచితనాన్ని పొందకుండా వారిని ఆటంకపరిచింది. ప్రియులరా, పాపముల శిక్ష తన మీద మోపబడే క్రొత్త నిబంధన గురించి యోహాను సువార్త 6వ అధ్యాయం 45లో యేసు చెబుతున్నారు. శిక్షాభయంతో ఇక ఏమాత్రము దేవుణ్ణి సేవించవు. నిన్ను తన కుమారుణ్ణి, కుమార్తెను చేసుకోవడానికి ఆయన నీ హృదయములోకి కుమారుని ఆత్మను పంపాడు. గనుక ఇప్పుడు ఆయన్ని ప్రేమతో సేవిస్తావు. నూతన జన్మ ద్వారా నీ స్వభావం మారింది. గనుక ఆయన్ని సేవిస్తావు. ఇప్పుడు ఆయన వలె ఉన్నావు. నీ ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు బోధించి ఈరోజు నిన్ను నడిపించునుగాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. బలహీనులైన బిడ్డలను బలపరచండి దేవా. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. తండ్రి, ప్రతిరోజు ఈ ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి మెండుగా అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపండి నాయనా. రక్షణ మారు మనస్సు లేని వారికి
రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనస్సు అనుభవములోనికి నడిపించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. దేవా, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఏఎల్సి అంతటిని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.